కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి చెందిందా అంటే చూసినాం మనం. ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకున్న తర్వాత తల్లి సోనియమ్మ గారు ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, తెలంగాణకి ఏదో దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో అది అంతకు ఆపడానికి తల్లి సోనియమ్మ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత పరిణామాల భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలి పర్యాయం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన వారి కుటుంబానికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. పిల్లలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉపయోగం ఏం లేదు, వారి కుటుంబానికి వచ్చింది. వారు చూడండి, గతంలో ఆర్థికంగా తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు అత్యధికంగా పార్టీ ఫండ్స్ ఉండేది మనం చూస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీకే ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. వాళ్ళు ధనవంతులు అయ్యారు. వారితో పాటు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా ధనవంతులు అయ్యారు, ఆర్థికంగా ఎదిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ 100% ఉపయోగకరంగా ఉంది. మిగులు బడ్జెట్ ఇచ్చి ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది. అంత పెద్ద స్టేట్ను అప్పులు కుంపటిగా చేసినటువంటి రాష్ట్రాన్ని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పగ్గాలు అప్పజెప్పిన తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. దానితో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్ గ్యాప్ వచ్చింది, కోడ్ ఉండే. అవన్నీ చూసుకొని ఆయన సరి చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. అయినా కూడా ఎక్కడ దడవకుండా మడమ తిప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఏదైతే చెప్పిండో కష్టపడుతూ చూస్తున్నాం. 18 గంటలు ఏదైతే మాట ఇచ్చిండో అదే మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ 18 నెలల్లో కూడా అన్నట్టు కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు, పక్కా లేట్ అయ్యి ఉండొచ్చు. లేట్ అయినా కూడా లేటెస్ట్గా అన్నీ చేసుకుంటూ వస్తుంది.